ఫ్రీ ఉన్నారా? మాట్లాడచ్చా మాట్లాడే. అన్న? కదే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బిఎస్పి ఆర్ఎస్పి సారు బీఆర్ఎస్ లో చేరిండు. దానిపైన మీ అభిప్రాయం గురించి తెలుసుకుందామని కాల్ చేసిన అన్న. ఆహా. ఏముంటది ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది చూస్తున్నారుగా. ఆ, ఆయన మేధావి, ఉమ్, బహుజనుల కోసం ఒక డీజీపీ స్థాయి ఉద్యోగాన్ని వదిలేసుకొని వచ్చి సమాజం కోసం కొట్లాడుతుండని, ఈ జాతిలో పుట్టడానికి మరి నాలాంటి వాడు కూడా ఏదో ఒక త్యాగం చేయాలని అధికారాన్ని వదిలిపెట్టి జిల్లా స్థాయి పదవిని వదిలిపెట్టి పోయినా. అవును గదే. అంటే మీరు మీరు బలంగా నమ్మారు కదా ఆర్ఎస్పీని. అప్పుడు కాంగ్రెస్ 100% గదే. మరి మీరు బలంగా నమ్మారు కదా. ఒక రాష్ట్ర రాజకీయాలు ఎన్నికల ముంగట సూర్యాపేట జిల్లా వైపు చూసినాయి. అవును. మీరు అసలు ఒక డిఫరెంట్ యాంగిల్ ఎంచుకున్నారు. అంటే ఇప్పుడు అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీజేపీ కాకుండా బీఎస్పీని దగ్గరికి తీసింది, ఆర్ఎస్పీ సార్ దగ్గరికి తీసిండు. అప్పుడు బలంగా మీరు నమ్మారు ఆర్ఎస్పీని. ఇప్పుడు బీఆర్ఎస్ లో బీఎస్పీని నేను ఇష్టపడ్డా, బహుజనవాదాన్ని ఎత్తుకున్నాను కాబట్టి ఆర్ఎస్పీ గారు కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే నేను ఆర్ఎస్పీ గారిని అంటే ఒకవైపే చూసిన, ఇక రెండో వైపు ఏముందో నాకు తెలియదు. గదే గదే మీరు బలంగా నమ్మారు కదా. ఇప్పుడు ఆర్ఎస్పీ సార్ నిజంగా బీఆర్ఎస్ పార్టీలో చేరింది కదా. మీ అభిప్రాయం దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఇప్పుడు ఏమంటే మేధావుల గురించి నేను ఏమనొచ్చు అనకూడదో కూడా నాకైతే తెలియదు, కానీ ప్రజలైతే దాన్ని యాక్సెప్ట్ చేయట్లే. బహుజనులు మొన్నటి దానిక దొరల గడీలు, దొరల పెత్తనం, దొరల పోరాటం, దొరలకు వ్యతిరేకం. అవును కదా. ఇప్పుడు దొరల గడీలు బద్దలు కొడతా అని దొర దగ్గర పోయి చేరిండు కదా. దొర గడీలు బద్దలు కొడతా అని పోయి దొర గడీలు తీసుకొని గేట్లు తీసుకొని పోయి దొరే బహుజన రాజ్యం కోసం పోరాటం చేస్తాడంటే జనం పిచ్చోళ్ళ. మేధావిని నమ్ముతారు, ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్ముతారు. మేధావిని ఎంతవరకు గౌరవించాలి అంతవరకు గౌరవిస్తారు. అవునవును. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పొందబెట్టబడేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అవును. అది తెలంగాణ వాదం నుండి భారత రాష్ట్రం ఎప్పుడైతే మార్పు చెందిందో అప్పటి నుంచే దానికి స్టార్ట్ అయిపోయింది. అట్లాంటి దాన్ని మళ్ళీ ఇలా పోయి ఆర్ఎస్పీ గారు చివరికి ఆర్ఎస్పీ గారు అన్నప్పుడు సరే పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్ గౌరవించదగ్గ వ్యక్తిగా మనం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ ఉద్దేశం, కానీ ప్రజలందరూ అంతకుముందు ఏదైతే ప్రతిపక్షాలు అది కేసీఆర్ ఇసిరిన బాణం అని అన్నారో. అవును. అంటే ఆ దృష్టిలో మీరు ఎప్పుడు చూడలేదా ఆర్ఎస్పీని? నేను ఒక జిల్లా స్థాయి పదవి, నేను ఎన్ని రకాలుగా అన్ని ఉంచుకొని కూడా అన్ని వదులుకొని నేను ఎన్ని కష్టాలు పడినా చూసారు కదా. అవునవును. అంటే మీ మీద బీఆర్ఎస్ పార్టీ చెయ్యని అరాచకం లేదు, నిజంగా పెట్టని కేసు లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండగా అసలు ఒక్క ఆరోపణ లేదు, ఏం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే వీడిరో, మీరు ఎమ్మెల్యే పదవి కావాలని ఎప్పుడైతే ఆశించారో అప్పటి నుండి కేసుల పర్వం మొదలైంది. మీ మీద చెయ్యని అరాచకం లేదు. అసలు తెలంగాణ ప్రజలు ఒక ఎన్నికల ముంగట సూర్యాపేట జిల్లా వైపు, రాష్ట్ర రాజకీయాలు మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం వట్టే జనాయ వైపు చూసిర్రు. 100%. అవును. అటువంటి క్రమంలో నిజంగా సూర్యాపేట నుంచి ఇప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డిని మళ్ళీ గెలిపించేందుకు ఆర్ఎస్పీ మీకు చేరువైందని ఇప్పుడు మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఇక ఇప్పుడు ఇది కాదు, ముందే ఏమన్నా ఈ నెగిటివ్ ఓటింగ్ క్రాస్ చేసి మళ్ళా వాళ్ళకి అధికారం ఇవ్వాలని కోణంలో వచ్చిందని ప్రజలు అనుకునే దానికి మాకు కూడా కొంత అనిపిస్తుంది. ఎందుకంటే వ్యతిరేక ఓటు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి యాడ్ కాకుండా కొంత ఓటు అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు చేయబట్టే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అక్కడ ఎవరు జగదీశ్వర్ రెడ్డి గెలవడానికి 100% మీరు ఒక కారణం అని ఇప్పుడు ప్రజలు అనుకుంటా ఉన్నారు. అవునవును. అంటే ఇది వాస్తవంగా మాకు తెలిసింది ఏంటంటే బహుజనులు 186%, 90 మా ప్రవీణ్ సార్ అయితే 199 అంటాడు. ఆ 1% వదిలిపెట్టాలంటాడు. ఆ 1% వదిలిపెట్టేది ఏందో, 2% వదిలిపెట్టాలి మాకు అర్థం కాలే, కానీ ఇప్పుడు చూస్తే అర్థమైంది. వాస్తవంగా బహుజనులు అన్నప్పుడు నేను ఒక ప్రపోజల్ పెట్టుంటాను ప్రవీణ్ సార్ కు. ఏమన్నా అంటే, అన్న మనం బహుజనులం కదా, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కనుక బహుజనులకు ఎక్కడ టికెట్లు ఇచ్చినా మనం అక్కడ పోటీ పెట్టకుండా ఓన్లీ ఎస్సీ ఓన్లీ ఓసీలు ఉన్న కాడ మన బీసీలను గానీ ఎస్సీలను గానీ పోటీలో దించుదామన్నా. అదేందన్నాడు. అదేంటంటే, అవునన్నా మనం బహుజన రాజ్యం కోసం పోరాటం చేస్తున్నాం కదా, అసెంబ్లీలో ఎవరో ఒకరు ఏదో ఒక పార్టీ నుంచి అసెంబ్లీకి రావాలి మనోళ్ళు. మనకు ఒక ఓసీ మీద ఒక బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇస్తే మనం వాళ్ళు అడగకుండా పోయి ఇక్కడ మేము ఈ బీసీ క్యాండిడేట్ కు సపోర్ట్ చేస్తున్నాం, పార్టీ ముఖ్యం కాదు, మాకు బహుజన బిడ్డ ముఖ్యం అన్నాం అని చెప్పిన నేను. అంటే అట్ట జానే వాళ్ళని మన పార్టీ నుంచి పోటీ చేయమని అన్నాడు. అంటే సార్ అట్లయితే సాధ్యం, అది ఇలా బీఎస్పీ పార్టీ గెలుస్తుందని ఎవరని అనుకుంటారా? అసెంబ్లీ సీట్ కూడా గెలవలే. కానీ
కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గెలిచాయి కాబట్టి గెలిచే దాంట్లో రెడ్ల మీద మన బీసీలకు ఎవరికి టికెట్ ఇచ్చినా మనం చేద్దాం సార్ అంటే నా ప్రపోజల్ బాగుందని చెప్పి దాన్ని అమలు చేయలే. అట్లా ఉంది అది. అంటే మీకు గతంలో ఎప్పుడన్నా ఐడియా రాలేదా ఇట్లా నిజంగా కేసీఆర్ వ్యతిరేక ఓటును చీల్చి మళ్ళీ కేసీఆర్ ని అధికారంలో తీసుకురావడం కోసమే కేసీఆర్ ఇట్లా పంపించిందని మీకు ఎప్పుడన్నా థాట్ వచ్చింది? ఈ థాట్ అదే నేను నిజంగా మీరే అన్నారు ఇంతకు ముందు, నేను బీఆర్ఎస్ ఉన్నంతసేపు నా మీద కేసుల్లో ఏమి లేవు, నేను శుద్ధపూస అన్నట్టుగా ఉన్నానని అందరికి తెలిసిన విషయం. అవును. నేను బయటికి వెళ్ళగానే జగదీశ్వర్ రెడ్డి నా మీద 77 కేసులు సింగిల్ నైట్ లో పెట్టిండు. అవునవును. నాకు నిజంగా ప్రవీణ్ కుమార్ సార్ కేసీఆర్ వదిలిన బాణంగానో లేకుంటే కేసీఆర్ ఇంటర్నల్ గానో ఉందో అంటే నేను లా చేసిన నాకు సమాజ స్పృహ ఉంది. నేను 20 ఏళ్ల నుంచి ఒక సర్పంచ్ గా, వార్డు మెంబర్ గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, డీసీఎంఏ చైర్మన్ గా, తెలంగాణ ఉద్యమకారునిగా 2001 నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉండి పనిచేసిన. నా ఆలోచన ఏముందంటే కేసీఆర్ కు 14 సంవత్సరాలు పట్టింది, మాకు 20 సంవత్సరాలు పడుతుంది. కేసీఆర్ కి తెలంగాణ వాదం అంటే తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసే అవకాశం వచ్చి తెలంగాణ వాదం మీద పోరాటం చేసి అవును అప్పుడు ఒక సెంటిమెంట్ వాడుకొని తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు మాకేమైందంటే తెలంగాణ వాదం తర్వాత బలమైన వర్గం ఏముంది, మాదే బహుజన వర్గం. 100కి 99, 86 అనుకుంటే ఎవరికి ఉండదు ఏ పార్టీ. ఇప్పుడు రెడ్డి వాళ్ళు పార్టీ పెట్టినా, ఎనమోళ్ళు పార్టీ పెట్టినా వాళ్ళకి ఇంత ఉండదు. ఒక బహుజనులుగా మేము పార్టీని లైన్ పోతున్నప్పుడు కాన్సీరామ్ సిద్ధాంతం ప్రకారం అంటే బీసీలని ముందు పెట్టుకుంటా మనం పోవాలనే కాన్సీరామ్ సిద్ధాంతం ఏదైతే అది ప్రవీణ్ సార్ అమలు చేస్తుండనే నమ్మకంతో మేము బయటకు వచ్చి మేము ఈ పోరాటాలు చేసి రోడ్డం పడతాం. గానీ లేకపోతే మాకు అధికారం వద్దనేది ఎవరికన్నా ఉంటుందా? నేనైతే చూసారు కదా జగదీష్ రెడ్డి గారి దగ్గర 2వ పర్సన్, ఆయన కేసీఆర్ దగ్గర 3-4 వరుసలు ఆయన ఉంటాడు. అయినా వీళ్ళ అహంకారం, వీళ్ళు మనతో పని తీసుకునేంత వరకే మనల్ని మనుషులుగా చూస్తారు. మనతో పని తీసుకుని వాళ్ళ అందలం ఎక్కిన తర్వాత మనల్ని బానిసల కంటే హీనంగా చూస్తారు అనేది 20 ఏళ్లలో నేను నేర్చుకున్నా. నేర్చుకుని నన్ను కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు అన్నా కూడా నేను ఎందుకు పోలేదంటే ఏదో ఒక రోజు ఇలా తెలంగాణ వాదం వస్తుందని మీరు బలంగా మీరు బహుజన రాజ్యాధికారం నిజంగా బీఎస్పీతో సాధ్యమవుతుంది, ఆర్ఎస్పీతో సాధ్యమవుతుందని నిజంగా ఇప్పుడున్న వాదం ఏంటిది? ఇప్పుడు తెలంగాణ వాదం అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ బహుజన వాదం ఉంది ముంగట అన్నట్టు బలంగా నమ్మి ఆర్ఎస్పీని కూడా బలంగా నమ్మి 100% అన్న. ఎందుకు అంటే నేను తెలంగాణ వాదంలో నేను సక్సెస్ అయినా అంటే నేను టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని మా ఊర్లలో తిరిగినప్పుడు నన్ను చూసి నవ్వేది. అవును. ఏమనంటే ఏం పని లేదా అనేది. నేను డిగ్రీ చదివి వదిలిపెట్టి కర్రలు కొట్టుకొని పోయి కర్రలు ఊర్లలో బాతి కర్రకు కోసం జెండా కట్టేది. కేసీఆర్ ఏం చేసిండు చివరికి తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్కరు ఎంతలా మనగాడన్నా మనం తీసుకొచ్చి గులాబీ జెండా పట్టించిండు. అవును. సరే ఇప్పుడు అన్ని గులాబీ జెండాలన్నీ మళ్ళీ మూలకేసి పోతారు, అదొక భాగము. అంటే అట్లా జరిగింది. అదంతా నాకు అనుభవం ఉంది. అయితే నేను ఎన్నాళ్ళున్నా మనం ఇన్నాళ్ళు ఇళ్ళ కాడ బానిసలకు ఉండాలి. ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే గెలవడానికి వెంకయ్య గారి కానీ మొదలు పెడితే వెంకయ్య గారు అంటే మన జాతి బిడ్డ, ఆయన కాడ ఎంత గౌరవం దొరికిందో నాకు తెలుసు. తర్వాత దామోదర్ రెడ్డి గారికి పనిచేసిన, జగదీష్ రెడ్డి గారి వీళ్ళు మనతో పని తీసుకున్నంతసేపు తీసుకుని ఆ తర్వాత మనకున్న తెలివితేటలు చూసి అమ్మఒడు కొద్దిగా వీళ్ళు ముందుకు తీసుకోకపోతే కష్టమైతే అనే ధోరణితోనే ఇక అణచివేసేటటువంటి పరిస్థితి. మనం ఎంత నమ్మకంగా ఉన్నాం. ఈడ ఉండి ఇంత చదువుకొని మన తల్లిదండ్రులు కడుపు కట్టుకొని మనకు చదువు విద్యను అందిస్తే మనం బానిసలకు బతకడానికి కాదు కదా. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో మన వాళ్ళందరూ కూడా విముక్తి కోసం ఎన్నో రకాల పోరాటాలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్రలో పుట్టిన వాళ్ళం. ఇంకా ఇక్కడ ఉండటం కుదరదుగానే నిర్దాక్షిణ్యంగా నేను మీతోని ఉండలేను అని ఒక ప్రెస్ ఒకసారి డిబేట్ లో పోయి కూర్చొని బయటకు రాగానే 2వ ప్రెస్ పోకముందే నా మీద నాన్ అవైలబుల్ కేసులు, కథా కార్ఖానం అన్ని కూడా అంటే ఎదురు తిరిగిరు కదా. ఇప్పుడు బానిసలకు ఉన్న రోజులు నిజంగా జిందాబాద్ కొట్టిన రోజులు ఏం లేదు. కానీ ఇప్పుడు మనం బీసీలం కాబట్టి బీసీలకు రాజ్యాధికారం కావాలన్నప్పుడు ఇలాంటి ఎదురవుతా ఉంటాయి. అంతే. అయితే మీరు ఒక విషయం గమనించారా అన్న, ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మెయిన్ ఛానల్ గా పనిచేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ మీవిన గతంలో ఎన్నికల ముంగట మేమైనా దుష్ప్రచారం చేయడానికి మీరు నిజంగా సూర్యాపేట జిల్లాలో ఒక రౌడీగా చిత్రీకరించే పనిలో ఆ యూట్యూబ్ ఛానల్ పడ్డది. అవును, మీరు గమనించరు లేదు? అవును, న్యూస్ లో ఆయన అయితే ఇంకోటి వాళ్ళకి నేను అంటే ఇంకోటి చూడానే వాళ్ళు కూడా మన జాతి బిడ్డలే. అవును. ఇవాళ ఎందుకు వాళ్ళట చేస్తారంటే వాళ్ళ అవసరం అది. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకేదో చిన్న అంటే వాళ్ళకున్న స్థాయికి మించినటువంటి సహకారం దొరుకుతుంది. వాళ్ళకేదో ఇప్పుడు ఈ పని చేయగానే పిలుచుకుని ఇట్లా కూర్చోబెట్టి ఒక 15 ఇస్తాడు, ఏదో ఒక చిన్న ఫైరల్ చేస్తారు కాబట్టి వాళ్ళ అంటే దానికోసం తప్పితే జానా అంటూ రియల్ గా దొంగో లంగో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏమీ లేదు. జగదీష్ రెడ్డి ఏం టాస్క్ ఇస్తే అది తీసుకుపోయి చదివి వచ్చారు వాళ్ళంతే. వాళ్ళని
మాట్లాడారు కదా, గుండె మీద చేసుకుని మాట్లాడమని చెప్తే మీరు తప్పు చేసినామన్నా అని వాళ్ళే అంటారు. నేను ఏం అనను. ఆ, వాళ్ళ తప్పులకు కూడా వాళ్ళ పనిష్మెంట్ జరుగుతున్నది భగవంతుడు ఏదో రూపకంగా. నేనైతే ఏం చేయకపోవచ్చు కానీ ఆ. నా జాతి బిడ్డలు నా గురించి 100 తప్పులు మాట్లాడి నేను ఒక్కరి గురించి కూడా కామెంట్ చేయాలి బయటకు వచ్చినాక. అప్పుడు ఎవరైతే ప్రధానంగా మీ గురించి పనిచేసారో ఇప్పుడు ప్రధాన ఛానల్ అయిపోయినాయి ఏది బీఆర్ఎస్ పార్టీకి. అంతే అయితే కదా మరి ఇప్పుడు వాళ్ళకు సాయబు లేని కాడ వాళ్ళే సాయబులు అవుతారుగా. అంటే ఈ కుట్రను మీరు ముందే పసిగట్టలేకపోయారు కదా. అంటే ఒకటే చెప్పనానే, ఇక్కడ వాళ్ళు గడ్డ మీద కూర్చొని మనకే పొట్లాడ పెడితే మనం తన్నుకొని సావాలి, వాళ్ళు ఆడ ఉండి ఎంజాయ్ చేయాలి. నేను ఆ టైప్ కాదు. పసిగట్టినా వాళ్ళని ఇప్పుడు ఇంకోటి చెప్పను, ఈ రోజు నా దగ్గర కొంతమంది వచ్చారు. ఏది జానే బాధితులం అని ఒక టీం పెట్టిన వాళ్ళ దాంట్లో ఒక 20-30 మంది వచ్చారు. మొత్తం చూపించి మాట్లాడిన తర్వాత ఏడ్చుకుంటూ పోయారు. అన్న నువ్వు రేపు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావు, నువ్వు ఏడ మాట్లాడతాం, మాకు తప్పైంది నీ మీద, అంటే నువ్వు మా కోసం కొట్లాడుతున్న సంగతే మాకు తెలియకుండా మేము నీ మీద తప్పుడు మాటలు మాట్లాడేది తప్పు యూట్యూబ్ లకు మాతో వాళ్ళు వచ్చి మీ మీద తప్పుడు ప్రచారం చేపించారు వాళ్ళతో. నిజంగా కొందరు బాధితులు వాళ్ళు ఇప్పుడు మీరు చూడండి, ఇంకొక వారం రోజులలో నా గురించి ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళు ఎవరు చెప్తే మాట్లాడారో వాళ్ళే మాట్లాడతారు. ఆ రోజు నిన్ను కూడా నేను తీసుకొచ్చి మాట్లాడిపిస్తా. ఓకే, తప్పకుండా అన్న. అంటే మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నిజంగా బీఎస్పీ పార్టీలో కొనసాగబోతురా, లేకపోతే నిజంగా వేరే పార్టీ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంది? నేను నిజంగా బహుజన రాజ్యం వచ్చేంత వరకు ఈ బీఎస్పీ పార్టీని వదిలిపెట్టేది లేదని వచ్చిన. అది ఎవరి నాయకత్వం అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. ఎందుకు అంటే తను ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఈ ముళ్ళ బాటల్లో, తండాల్లో, గూడాలలో, గుడిసెలలో తినుకుంటా పాదయాత్రలు చేసుకుంటా ప్రజలను చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాల్లో నన్ను కదిలించినాయి. కానీ చివరికి వచ్చేసరికల్లా సరే నేను సార్ని ఎప్పుడు మాట అనకూడదు, ఒక్క మాట జానే మరి నేను ఇట్లా బీఆర్ఎస్ తో కలవాలనుకుంటున్నావు అని గానీ పొత్తు అని ఒక సందర్భం ఎప్పుడో ఒక విషయం అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో గానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పొత్తు మాయావతి అద్దన్నదని చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను కూడా మీతో ఏమైనా చర్చలు జరిగినాయి? చెప్పలే. అదే బాధాకరం. ఇప్పుడు మా బాధ ఏంటంటే మేము ఏం చూడలేదే, మేము గవర్నమెంట్ చూసినాం, ముఖ్యమంత్రితో తిరిగినాం. మన కిరణ్ కుమార్ రెడ్డి గారి కాంచి నేను కాంగ్రెస్ పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ ఎక్కడున్నా నేను ముందు వరుసలో ఉండి పనిచేసుకుంటూ వచ్చిన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఏదో పెద్దది ఉందని రాలే, కానీ అతని యొక్క గొప్పతనం ఏంటంటే మన వ్యక్తిత్వం, ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి చైతన్యం కోసం త్యాగం చేసి వచ్చింది ఏదైతే ఉందో అది నచ్చి నేను బయటకు వచ్చిన ఆయనతో పాటు. కానీ ఇళ్ల నుంచి వెళ్ళిపోయి ఇక్కడ మాయావతి వద్దనే జానే అని చెప్పడం కనీసం మాలాంటి వాళ్ళని, అంటే నీలమ్మది కావచ్చు, నేను కావచ్చు, ఇంకొక అంటే కనీసం ఇప్పుడు 100కు పైగా ఎమ్మెల్యేలను అభ్యర్థులను నిలబెట్టాను, కనీసం వీళ్ళతోనన్నా ఒక చర్చ జరపకుండా తీసుకోవడానికి కారణాలు? ఇప్పుడు నేను ఈ రాష్ట్రంలో బీఎస్పీకి ఒక గుర్తింపు, అంటే ప్రవీణ్ సార్ కు నాకంటే ఎక్కువ ఓటు రావచ్చు, మధుకు నాకంటే ఎక్కువ రావచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక బహుజన సమాజ్ పార్టీ ఉంది, ఆ పార్టీ ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుందంటే దాంట్లో ఒకటేజానే. అవునవును, సూర్యాపేట ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీని అంత పెద్ద ఎత్తున విమర్శ చేయలే. అవును, నేను ఆ రోజు అధికారం ఉండగానే ఎదిరించి వాళ్ళతో పోరాటం చేస్తుంటే రోజుకు ఒక 4-5 కేసులు నా మీద, నా ఫాలోవర్స్ మీద, మా కుటుంబ సభ్యుల మీద దాడులు, జైళ్లు, కొట్లాటలు. మీ తరఫున ఎవ్వరు మాట్లాడినా వాళ్ళు నిజంగా తెల్లారి కనబడరా అనే పరిస్థితిలోకి వచ్చిందా? అట్లాంటి సిచ్యువేషన్ లా ఒక బీఎస్పీ అనే వాదంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యతిరేక పవనాలు వీపించడం, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మా పాత్ర 100,000% ఎంతో కొంత మాది ఉందనే విషయాన్ని మేము అంతరాత్మ సాక్షిగా ఉన్నాం. ఇవాళ మా లక్ష్యం ఏంటంటే మళ్ళోసారి బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇక్కడ పుట్టినటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళ దగ్గర బానిసలకు బతికేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ జాతి విముక్తి కోసం వెనకట మా వాళ్ళు ఏదైతే దొడికొమరే కావచ్చు, బందకి సాగు కావచ్చు, వీళ్ళందరూ ఏ రకంగానైతే ప్రాణ త్యాగాలు చేసి జాతిని కాపాడినాయో, నేను దానికి మూలంగా, అంటే నాకు ఈ మూలంగా ఏం జరిగినా ఈ జాతి కోసం పోయినా పర్వాలేదు అనేటటువంటి ఆలోచన బయటకు వచ్చేసారు. వద్దు, అది నా తర్వాత తరానికి, నా పిల్లలకు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పిల్లలు కన్న తర్వాత వాళ్ళకి మంచి ఆస్తులు, ఐశ్వర్యం అన్ని ఉండే విధంగా తయారు చేసి పెట్టిపోతాం. అవును, కానీ ఇప్పుడు మనం కన్న పిల్లలకు ఒక బానిసత్వం లాంటి బతుకులు ఇచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఆస్తులు సంపాదించినా వాళ్ళ ముందట కాళ్ళకు దండం పెట్టి లోపలికి పోవాలి, మనం ఏం పని చేయాలన్నా. అవునవును, ఇది కాదు కదా మన తాతలు తండ్రులు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఒక మంత్రులకు స్వేచ్ఛ లేదు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు. ఒక మంత్రి ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా? ఉంటాడు, ఒకడే ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే 3 జిల్లాలకు. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఏంది, ఆయన ఈ 3 జిల్లాలలో ఆయన అనుభవం ఎంత. ఏదో కేసీఆర్ పుణ్యాన, ఉద్యమం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పుణ్యాన ఒక అధికారం రాగానే ఆయన చేతికి పెత్తనం ఇస్తే ఇక రెండోడు మాట్లాడేది లేదు, రెండోడు ముచ్చట చెప్పుకునే లేదు, రెండోడు మాట వినేది లేదు. ఎక్కడిది ఇప్పుడు
ఆ నేతృత్వ పాలనలా నిజాం పాలనలా ఎవరినో ఒకరిని పెడతారు కదా, వాని కంట్రోల్ అందరు పోయి కప్పం కట్టించి నమస్తే పెట్టి దండం పెట్టి పరిపాలన ఏ రకంగా ఉంటుందో కేసీఆర్ పరిపాలన గదే వచ్చింది. ఒక ఎమ్మెల్యే కాడికి పోతే మళ్ళీ ఎమ్మెల్యే బాస్, ఎమ్మెల్యే తర్వాత ఎంతలో మునగాడు అవకాశం రాక ఎమ్మెల్యే కాకపోయినా సరే పార్టీ మీద ప్రేమతో అతను ఎమ్మెల్యే చేసిన వాడు ఎంత లావటోడైనా కూడా ఆయన కంట్రోల్లోనే ఉండాలి. అంటే ఒక విషయం అన్న, ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ముచ్చట తీసిరు కాబట్టి నేను అడుగుతున్నా, ఒకప్పుడు చెతక్ బైక్ మీద తిరిగే జగదీశ్వర్ రెడ్డికి ఇప్పుడు లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు. అంత తొందరగా మనిషి ఎదగడానికి కారణాలు ఏంటి అన్న? అన్నా మీరు రోజు చూస్తున్నాం కానీ కాళేశ్వరం ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టు, థర్మల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్ల ప్లాంట్, ఎన్ని లక్షలు. తెలంగాణ రాష్ట్రం ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తీసుకొని వచ్చిన రోజు మన బడ్జెట్ ఎంత, ఇవాళ మన అప్పులు ఎంత, దీంట్లో వాళ్ళు చేసింది ఎంత, దీనికంటే ముందు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళ డ్రెస్సులు ఎన్ని ఉండే, వాళ్ళకున్న స్థాయి ఏంది, వాళ్ళకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏంది, ఒక్కసారి చూడు రాత్రే ఎక్కడి నుంచి వచ్చింది. తెలంగాణ ప్రజలను దోపిడీ చేసి వాళ్ళ ప్రజలను దోపిడీ చేయడమే కాకుండా భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి అంటే అవకాశాలు రాకుండా రిజర్వేషన్ పరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, ఎక్కడైనా ఒక రిజర్వేషన్ వచ్చిందంటే అక్కడ డమ్మిని తీసుకొచ్చుకొని వాడిని ఇంట్లో కుక్క పిల్లని పెట్టి గెలిపించుకుని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని బంట్రోతుల లెక్క ఈ పరిపాలన సాగించే కాడికి వచ్చింది. అంటే జగదీశ్వర్ రెడ్డి పేరు చెప్పుకొని నిజంగా జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో అనుచరులు, కొందరు అనుచరులు సెటిల్మెంట్ దందాలు బాగానే చేశారట, నిజమే? ఎవరిని చేయనిస్తారే జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకోడు సెటిల్మెంట్ చేసుకొని బతకటంత ఉంటుంది. ఏం జరిగినా ఏం జరగాలన్నా ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మంది మార్మలు, ఆయన బంధువర్గం, ఆయన రెడ్డి సామాజిక వర్గంలో ఎవరు ఆయనకు సంబంధించిన వాళ్ళు చేయాలి తప్ప ఎవడు అట్లా ఉంటే వీళ్ళందరూ ఇయాటికి ఏలాడుకుంటే ఎందుకు తిరుగుతారే? ఒటేజానే అంటాడు ఇదేంది అని అడిగినందుకే కదా ఇన్ని దుర్మార్గాలు జరిగింది. ఆయన అనుచరులు ఎవడు సంపాదించుకున్న లేడు, అనుచరులు అన్యాయం చేసిన ఎవడు లేడు. ఏం జరిగినా జగదీశ్వర్ రెడ్డికి తెలియకుండా ఏ విషయం కూడా జరగదు. అంతే. జగదీశ్వర్ రెడ్డికి తెలియకుండా నీకు అంటే ఆ సర్వణింగ్లు కాదు, ఈ ఉమ్మడి జిల్లాలో కావచ్చు, ఆయన సంబంధించిన రాష్ట్రంలో ఆయన శాఖకు సంబంధించిన ఏమి జరిగేది ఉండదు. అంటే ఇప్పుడు ఎట్లుందన్న? ఇప్పుడు అధికారం పోయింది కదా, మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది? అది ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఏముంది, అధికారం పోయి స్టేట్ లో రాలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నదాన్ని ఇక్కడ ఒప్పచెప్పిండు, ఉన్న నాయకులకు ఒప్పచెప్పిండు. ఇక వీళ్ళ మీద పెట్టి ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తుంటే ఇక తర్వాత ఇది అదని మళ్ళా మెప్పు పొందాలని ఉంటది. కానీ అది లేదు. అయాల కూడా ఎందుకు గెలిచిండ్రు అంటే వాస్తవం చెప్తున్నాం, ఆ రోజు మళ్ళీ గవర్నమెంట్ వస్తే మా బతుకులేందని ఒక భయంతో ఇక్కడ ఉండబడినటువంటి మా బడుగు బలైన వర్గాలు, జగదీశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి, జానయ్య ఒక్కడు బయటకు వెళ్తే జానయ్య మీద 70-80 కేసులు పెట్టిండు, జానయ్య అనుసరులను జైల్లో పాలు చేసిండు, కేసుల పాలు చేసిండు, ఓని బతకనేలే. మనం జానయ్య కళ్ళు మళ్ళీ మనం బయటకు వెళ్తే మనం బతకలేమరా నాయన, పురుగో పూసో తిని పెట్టింది చేసుకుని ఇన్నే ఉండి బతుకుతాం, ఈ జీవితానికి ఇంతే అనుకుందాం. ఒకవేళ మన కష్టాన్ని భగవంతుడు కనుకరించి కథం చేస్తే చూద్దాం అనుకున్నారు. కానీ ఎక్కడికక్కడ టార్గెట్ చేసి నీ వార్డులో ఓట్లు పడకపోతే నీ అంత చూస్తా, నీ బూత్లో ఓట్లు పడకపోతే నీ అంత చూస్తా అని దామోదర్ రెడ్డి గారిని డబ్బులు పంచకుండా చేసిండు. అంటే ఒకనొక టైంలో ఇప్పుడు గొడ్డలు అనుకుని రక్తపాతం కూడా జరిగింది కదా? అవును, చేసిండు కదా. అంటే జానయ్య అంటోడు ప్రచారం చేసి బయటకు వెళ్లి తిరిగితే ఆ ఎఫెక్ట్ నా మీద పడుతుంది కాబట్టి వాడిని ఒక దశలో వేసినా ఇబ్బంది లేదు. వేస్తే ఏమైందంటే ఆ భయంతో ఇంకోటి బయటకు వెళ్ళాడు కదా. అంటే అట్లా కూడా తెగపడ్డారు. అంటే జానయ్య లాంటి గొడ్డలు వేసుకుని చూసిరుగా మీరు టీవీలలో. అవును, చూసిన. అయితే దాని తర్వాత కూడా జనకి భయపడరు. అమ్మ ఇప్పుడు జానయ్యకి ఈ పరిస్థితి అంటే జానయ్యకంగా పోయినోడిని మా కాడ రికార్డులు ఉన్నాయి. నా ఎమ్మడి పనిచేసిన సర్పంచ్లకు ఫోన్ చేసి కొడక నిన్ను ముక్కలు చేసి ఆ బెల్లి లలితని బావిలో పంచినట్టు పనిచేస్తా అని చెప్పారు. అవి ఉన్నాయి రికార్డులు కూడా కొంతమంది కాడ. సరిగ్గా భయానికి ఇప్పుడు బయటకు తీయట్లే. అంటే అంత భయపెట్టిన తర్వాత నేను చూసిరు కదా, 1,00,000 మంది నాకు స్వాగతం పలికిరు నేను బయటికి పోయి వచ్చిన తర్వాత కేసులలో. అలాంటి వాళ్ళని రోజుకు ఒక 10,000 మందిని 20,000 మందిని నా ఎమ్మటి లేకుండా చేసుకుంటారు. సరే, ఎప్పటి వరకు వాళ్ళ చేతిలో అధికారం మనం ఇచ్చినాం, అధికారం ఉంది. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు గెలిచిన వారం తిరగక ముందే 20 మంది కౌన్సిలర్ బయటకు వెళ్ళిపోయారు, చూసారు కదా. అవునవును, నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఎమ్మటి రేపు ఆయనకు డిపాజిట్ వచ్చిన బీఆర్ఎస్ పార్టీలు ఈ నల్గొండ జిల్లాల ఇంకోటి చెప్తున్నా, ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు రిజైన్ చేయమను, ఇప్పుడు పోటీ పెట్టినా మళ్ళా వటజనాయ గెలుస్తాడా? ఇక అదే ఇప్పుడు నేను చెప్పను. ఇక ఇప్పుడు పోటీలకు రావాలి, ఇప్పుడు పోటీ చేయమను. ఎందుకంటే అధికారం లేదు కదా. అది అసలు అంటే ప్రజాస్వామ్యంలో ఇది ఒకటి ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ జారిపోతుందనే ఆర్ఎస్పీ దగ్గరికి తీసిండా? ఆర్ఎస్పీకి సంబంధించిన క్యాడర్ ను వాడుకోవడానికే కేసీఆర్ దగ్గరికి తీసిండా? ఇంకోటి చెప్పనానే, బీఎస్పీ పార్టీని పొత్తు అన్నాడు అంటేనే బీఆర్ఎస్ పని అయిపోయినట్టు కదా. అవును, ఏముంది, కేసీఆర్ దాదాపు ఎవరిని దగ్గర తీయడు, వాడుకోవడమే తప్ప కేసీఆర్ కు బాగు చేయడం అనేది తెలియదు ఎవరిని దగ్గర. చెప్పనానే, బీఎస్పీ పార్టీని కావాలని ఎవరు కోరుకోలేదు. ఎందుకంటే మా కాడ 10 మంది ఎమ్మెల్యేలు లేము, 20 మంది ఎంపీలు లేము. అవును, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళతో పొత్తు కలుద్దాం అనే కాదు కదా,
ఉమ్. ఉట్టిగా వాళ్ళు వస్తున్నారంటే కూడా పారిపోయేటటువంటి సందర్భం. అవునవును. అంటే ఆ దాంట్లో నుంచి బయటపడడం కోసం ఇప్పుడు ఏదైతే కవిత లిక్కర్ స్కామ్ లో పోయి ఇదంతా పబ్లిక్ లకు పోకుండా ఉండడం కోసం, ఆ చర్చ జరగకుండా ఉండడం కోసం, అరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి మళ్ళా కేసీఆర్ కు దగ్గర ఏంటట అంటే మా బహుజనులలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలలో ఒక వాయిస్ రావాలనే దానికి ఇట్లాంటి కుట్రలతో అంటే కేసీఆర్ ఇప్పుడు కూడా ప్రజల్ని వాళ్ళ ఇంట్లో ఓడిపోలే, వాళ్ళ ఇంట్లో ఓడి రావాలే, ప్రజల్ని రెచ్చగొట్టి అంటే మైండ్ డైవర్షన్ రాజకీయం చేస్తారు అన్నట్టు ఆలోచించకుండా. కానీ ఇలా దాంట్లో ఆర్ఎస్ గారు అయితే ఫెయిల్యూర్ అయినరు. ప్రజలు గాని ఎవరు గాని మేధావులు గాని విద్యావంతులు గాని మా జాతులు గాని ప్రవీణ్ కుమార్ సార్ ని అంటే యాక్సెప్ట్ చేయట్లే ఆ పొత్తుని, అంటే ఆ పార్టీలో జాయినింగ్ ని. అంటే బీఎస్పీ పార్టీ అన్న ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ లో చేరారు కాబట్టి బీఎస్పీ పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు. అంటే నిజంగా ఏది బీఎస్పీ పార్టీ వీరు మాయావతి గారు ఉన్నారు కదా, మాయావతి గారే పొత్తు కద్దన్నారు, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినని. మళ్ళీ ఒకటి మాయావతి గారు వినా కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏమనంటే బీజేపీతోని అంటే సంబంధాలు ఉన్నాయి, అందుకే ఇప్పుడు పొత్తద్దన్నారని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు సంబంధాలు ఉండేది ఈయనకు తెలియదు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎట్లయింది, ఎవరిని అడ్డం పెట్టుకునేది, ఎవరితో కలిసి అయింది, ఎవరితో విభేదించి కలిసినాడు కలిసింది, విభేదించినాడు విభేదించింది. అసలు వాళ్ళకి ఆ మూలల్లో అనేది మనకు అనుకుంటాను కూడా లేదు కదా. అవును, బీజేపీ మద్దతు అయిందా కాలేదా ముఖ్యమంత్రిగా? అయింది. మరి ఇంకేమైంది, విభేదించింది కలిసింది. వాళ్ళు ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు నేషనల్ పార్టీగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఇప్పుడు రాజ్యాధికారం కోసం ఇప్పుడు గాడిదైతే గాడిది, గుర్రం అయితే గుర్రం వాడుకుంటా అన్నారు కదా. ఇప్పుడు మాయావతి గారు వాడుకోవడంలో తప్పేముంది మరి? అదే నేను అంటారు మాయావతి గారు అనే దాన్నే నేను అనేది. ఇప్పుడు ఈయన మాయావతి గారిని అనేంత కాదు. ఇప్పుడు గాడిదనో గుర్రాన్ని ఎక్కువ ఉన్నాడు కానీ ఈ దరిద్రం గజ్జిలేసిన కుక్కని, మురిగిపోయిన కుక్కని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో చేతులు గడపడం అంటే మునిగిపోయే పడవ ఎక్కినట్టే. మునిగిపోయే పడవ కాదు, దాన్ని ముట్టుకుంటే అత్యంత పెద్ద జబ్బు వచ్చి దానికి మందు లేకుండా మాయమైపోయేటటువంటి జబ్బు ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో. అవునవును. గాడిద గుర్రం అయితే పర్వాలేదు, ఎక్కిపోతాం, ఏదో చేస్తాం. సొంత క్యాడర్ ను కాపాడుకోలేకపోతారు, సొంత ఇప్పుడు అధికార పార్టీ ఎంపీలను కాపాడుకోలేకపోతారు, గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతారు. అలాంటి పరిస్థితులలో ఆర్ఎస్పీ చేతులు కలపడం అనేది చాలా ఘోరమైన విషయం కదా. 100% తప్పు. ఇక వాళ్ళకి ఏముందో తెలియదు. సరిగ్గా మేము ప్రవీణ్ గారిని చూసి, బహుజనవాదాన్ని చూసి ఏదో మా జాతిలో ఒక గొప్ప నాయకుడు వచ్చిందనేటటువంటి ఆలోచనతోనే వచ్చినాం. మేము ఎంతో మంది నన్ను నమ్మి నాతో పాటు కూడా ఎంతో మంది కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మా అన్న బహుజనవాదాన్ని ఎత్తుకుంటూ ఎన్నాళ్ళ కాడ ఇంకా బానిసగా బతుకుదాం. మా తాతలే పోరాటం చేశారు వెనకట ఈ సూర్యాపేట దొరల మీద, ఎర్రబాటు దొరల మీద. కానీ మేము ఇంకా మా తాతలు చేసిన పోరాటాన్ని మర్చిపోయి మళ్ళీ మేము బానిసలకు బతకడం ఏందనే ఒక పౌరుషంతో బయటకు వస్తే నెత్తిన. సూర్యాపేట జిల్లా నుంచి బీఎస్పీ పార్టీ నుంచి ఎవరైనా వేరా ఆర్ఎస్పీతో? ఎవరంటే ఆ పాత టీం ఉంటది కానీ, ఆ స్వేరోస్ అనే ఆయన ఒకరిద్దరు ఎవరు కానీ ఎవరు నాతో వచ్చిన వాళ్ళు, మాతో ఉన్న వాళ్ళు ఎవరు పోలేదు. నిజంగా బహుజనవాదం ఉండి అసలు బీఆర్ఎస్ పార్టీని ఎవరిని అడిగినా చెప్తారు కదన్నా. బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో రాబోయే 4-5 ఏళ్లలో కనుమరుగయ్యేటటువంటి పార్టీ ఏదయా బాబు అని కళ్ళు మూసుకొని అడిగితే చిన్న పోరగానికి ఒక విషయం వేసినా కూడా సమాధానం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు. ఆఖరిగా అన్న ఆర్ఎస్పీ గురించి కానీ, మీ రాజకీయ భవిష్యత్తు గురించి కానీ తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదన్నా, ఏదో ఒక రోజు బీసీ వర్గాలు చైతన్యవంతులు అవుతారు. సరే, ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి గారి పాలన మేము విమర్శ చేసేంత విధంగానైతే లేదు. చూద్దాం, 100 రోజులైంది. 100 రోజులలో వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కటొక్కటిగా చేసుకుంటూ పోతా ఉండు. ఎందుకు అంటే ధనిక రాష్ట్రంగా కేసీఆర్ చేతిలో పెడితే దాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చి మునిగిపోయే ముందల చూసిగా లాస్ట్ మూమెంట్ ఆ లిక్కర్ టెండర్లను కూడా అడ్వాన్స్ చేసుకుని డబ్బులు ఏమి లేకుండా చేసిండు. 3 నెలల ముందే చేసుకొని చేసిండు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఇలా ధైర్యంగా ఓ ప్రయత్నం చేస్తా ఉండు. చూద్దాం, ఆయనకి ఇవ్వాల్సినంత సమయం ఇద్దాం. ఆ తర్వాత ఇక్కడ ప్రజల పరిస్థితులకు అనుగుణంగా, ఇక్కడ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏదో ఒక ఆలోచన చేసుకుంటూ. ఇంకోటి ఏంటంటే కేంద్రంలో కూడా మోడీ గారు చాలా విజయవంతంగా ముందుకు దూసుకుపోతా ఉండు. కాబట్టి మా వర్గాలకు మా లక్ష్యం ఏంటంటే మేము ఆ జాతిలో పుట్టి ఎంతో చదువుకొని వచ్చినాం. ఆ జాతులకు మేలు జరిగేటటువంటి లైన్ ఎక్కడ ఉంటే వాళ్ళతోని కలిసి ప్రయాణం చేయడానికి ఆలోచన చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. అయితే